మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేడిపల్లి సర్వే నెంబర్ 26A సిపిఆర్ఐ పవర్ సంస్థ సే స్కూల్ ప్రాంగణంలో ఆర్ఏఆర్ కాలనీకి సంబంధించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా అధికారులు చేరుకొని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ సైదుల నేతృత్వంలో జేసీబీలతో రోడ్డు ఆక్రమణలను పూర్తిగా నేలమట్టం చేశారు. ముంగడికి తొందరగా కొంచెం పక్కన పెట్టి జేసీబీ మొత్తం పడేటప్పుడు దాని అదైతే మేము అన్ని దానికి మేము అబ్జెక్ట్ పడుతుంది తీయమంటాం కాదు ముందే తీసుకుంటే కొంచెం ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు, మరియు సీఎం గారికి కూడా ధన్యవాదాలు. మాకు 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. 2 రోజులు నాకు మా కాలనీ వాళ్ళందరికీ చాలా ఇబ్బంది పెట్టినారు. ఈరోజు హైడ్రా వాళ్ళు చేసిన పనికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మా కాలనీ ఈ రోడ్డు కబ్జా ఎన్ని రోజుల నుంచి దాదాపు 10 సంవత్సరాలు రోడ్డు కబ్జా చేసిండ్రు. చెప్పారు అది తీయలేదు. ఎన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు పట్టించుకున్న హైడ్రా ఇంతకుముందు మీరు ఎంతమంది చెప్పినట్టు వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? పట్టించుకోవాలి, అస్సలు పట్టించుకోవాలి. మున్సిపల్ చాలా సార్లు కంప్లైంట్ చేశాం. ఏం జరిగింది చెప్పండి. ప్రభుత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ ఉన్నప్పుడు కంప్లైంట్ చేశాం, వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చిన కంప్లైంట్ ఇచ్చాము. ఇమీడియట్ స్పందించి వాళ్ళు చర్య తీసుకున్నారు. చాలా సంతోషం మాకు, మా కాలనీ వాళ్ళందరూ సంతోషం. అందులో ఏం చేసినారంటే 3 రోడ్లు కబ్జా చేసింది. వెనక ప్లాట్ఫామ్ చాలా ఇబ్బంది పెడతాము. 3 రోడ్లు కబ్జా చేసింది. ఒక రోడ్ ఏమో గేటు పెట్టాడు, అందులోకి రాని. మిగతా రోడ్లు అయితే బండ్లు పోకుండా మొత్తం కబ్జా చేసింది. బేజారే దగ్గర కంప్లీట్ 2 months కింద ఇస్తే నోటీస్ ఇచ్చారు. కండిషన్ లేకపోతే ఈరోజు వచ్చి ఇప్పుడు పార్టీ కూడా కబ్జా చేసిండు. రానియకుండా చాలా పబ్లిక్ ప్లాట్స్లో చాలా మంది ఇబ్బంది పెట్టాడు. ఇక్కడ దగ్గర 30-35 ప్లాట్స్ ఉంటాయి. వాళ్ళు రానియకుండా చాలా ఇబ్బంది పెట్టాడు. గేటు పెట్టి స్కూల్ వాచ్మెన్ పెడతాడు, వాళ్ళకి రానియాడు. గేటు పెట్టి 2 కబ్జాలు అయితే మొత్తం రాకుండా పెట్టేశాడు. చాలా ఇబ్బంది పడి హైడ్రా వచ్చిందో మాకు చాలా బెనిఫిట్ అయ్యింది. ఇంక ఇంతకుముందు దారి ఎలా ఉండేది? ఇంతకుముందు ఒకటే గేట్ ఉంటే అది పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది.
పర్మిషన్ తీసుకొని ఒక గేటు కుల్లా పెడుతున్నాడు, వాచ్మెన్ పెడుతుండే, గేటు పెడుతుండే, ఊరికి అడిగి రావాలి, ప్లాట్ నెంబర్ అవన్నీ చెప్తూ అది చాలా ఇబ్బంది పెడుతుండే పబ్లిక్. ఇప్పుడు పెట్టి బేదారే హైడ్రా రావడం వల్ల మాకు కూడా బెనిఫిట్ జరిగింది.